పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మాచర్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నెలకు 2 రోజులు ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండో కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడు ఈ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి GST 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది. పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా, నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది.